ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాడు కండ్రిక ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. 1981 జూన్ 18వ తారీఖున అమెరికాలో మొదట ఎయిడ్స్ కేసు నమోదైంది. హెచ్ఐవి వైరస్ దీనికి కారణం. ఈ హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించాక జ్వరము, నోటిపూత, చర్మ వ్యాధులు, నీరసము, నీళ్ల విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, 10% బరువును కోల్పోవడం లక్షణాలు కనబడుతుంది. ఇది ఎయిడ్స్ దశకు చేరడానికి దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. గత సంవత్సరం భారతదేశంలో 66,400 కొత్త కేసులు గుర్తించబడ్డారు. దీనిని రక్త పరీక్ష చేయడం ద్వారా నిర్ధారిస్తారు. మనుషుల్లో సహజంగా రోగ నిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుంది. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతలు శరీరంలో చేరుకుంటాయి. ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా ఆరోగ్యం, అందుకని వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలని పిలుస్తారు. సురక్షితం కాని సంభోగము, అపరిశుభ్రమైన సూదులు వాడడం, సురక్షితము కాని రక్త మార్పిడి జరపడం మరియు తల్లి నుండి బిడ్డకు ఈ హెచ్ఐవి వైరస్ సోకుతుంది. హెచ్ఐవి రోగి పౌష్టికాహారం, తగిన విశ్రాంతి, తగిన వ్యాయామం, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. వీళ్ళకి తప్పకుండా మందులు వేసుకోవాలి. ల్యాబ్ టెస్టులు మరవకూడదు. వైరల్ వ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు రోగులు దూరంగా ఉండాలి. ధూమపానము, మద్యపానము అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ కార్యక్రమాలను విరివిగా మండలంలో అన్ని చోట్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ దివాకర్ గారి ఆదేశాల మేరకు డాక్టర్ విద్యాసాగర్, ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు సిబ్బందికి తెలియజేసి వారి చేత ప్రతిజ్ఞ చేయించి మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాళహస్తి స్టెప్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ సభ్యులు కళావతి, మునిలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఎస్ఆర్7 టీవీ రిపోర్టర్ పి రామచంద్రయ్య, బుచ్చినాడు కండ్రిగ మండలం. పౌరునిగా నా కుటుంబ సభ్యులకి, తోటి వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని, హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు మరియు హెచ్ఐవితో మాట్లాడకండి, సైలెంట్గా రండి. ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యకరంగా జీవించండి. పెళ్లికి ముందు శృంగారం, హెచ్ఐవికి శ్రీకారం. హెచ్ఐవి నివారణ బాధ్యత నాది, నీది, మనందరికీ. దీన్ని చేస్తే దాన్ని పడతాయి. ఇదే కొట్టే అమ్మ వల్ల ఎందుకు అడిగింది. వరల్డ్ ఎయిడ్స్ డే ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ తారీఖున ఎయిడ్స్ తోటి చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకోవడానికి, ఎయిడ్స్ గురించి పబ్లిక్లో అవగాహన కల్పించడానికి ఈ రోజుని, అంటే డిసెంబర్ 1వ తారీఖున ప్రతి చోట జరపాలని ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు దీని గురించి మనం చర్చించుకోవాలి అనుకుంటే, ఎయిడ్స్ అనేది ఒక వైరస్. హ్యూమన్ ఎవరెవరికైతే ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటుందో అక్కడంతా కూడా వీళ్ళకి ఈ అవగాహన అనేది మనము ఎయిడ్స్ మీద కల్పించాలి. అంటే అది ఏ విధంగా వస్తుంది, సురక్షితం కానటువంటి లైంగికం వల్ల వస్తూ ఉంది. అంటే బాధ్యతగా ఒకరికి ఒకరు అన్నట్టుగా సురక్షితమైనటువంటి లైంగిక సంపర్కం ద్వారా, తర్వాత నిరోధులు వాడడం ద్వారా దీనిని మనము దూరం చేయొచ్చు. నెక్స్ట్ రెండవది, ఒకరికి ఒక సిరంజే దాన్ని ఇంకొకరికి మళ్ళీ వాడడం కానీ, మాదక ద్రవ్యాల దృష్టికి వెళ్ళడం కానీ లేకుండా చేసుకుంటే రెండవది రాకుండా ఉంటుంది.
మూడవది ఏం చెప్పాము, రక్త మార్పిడి. ఆ రక్త మార్పిడి అనేది ముందు ఎక్కడ పడితే ఆడ ఎవరికైనా బ్లడ్ కావాలంటే ఎక్కడన్నా చోట ఆ ఆటో వాడినో రిక్షా వాడినో తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గర బ్లడ్ తీసి ఎక్కించడమే జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళకి ఏవి లేవని నిర్ధారించుకున్న తర్వాతనే దానిని డొనేట్ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఇతరులకు కూడా ఎక్కించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దాని ద్వారా మనం ఆ విధంగా నిర్మూలించవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చి తల్లి నుండి బిడ్డకు, తల్లి నుండి బిడ్డకు రాకుండా ఉండడానికి కూడా ఆ ట్రీట్మెంట్ అనేది ఆ టైంలో చేస్తారు. కాబట్టి అది రాకుండా నిరోధించాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది ఉంది. ఆ ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించినట్లయితే అది పూర్తిగా అయితే నయం కాదు, కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ని 20 నుండి 30 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. మనము ఆ ఏఆర్టీ కన్నా వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా, లేదు దాన్ని మనం బయట చెప్పుకోవడానికి సిగ్గుపడి దాన్ని నెగ్లెక్ట్ చేసినా ఏమవుతారు, ఈ 20-30 సంవత్సరాలు అనేది 2-3 ఏళ్లకో లేదంటే 5-6 ఏళ్లకో చనిపోవడం అనేది జరుగుతుంది. అది వాళ్ళలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము